లూకాసు సువార్త 24వ అధ్యాయం 30-31 వచనం కలిసి చదువుదాం. లూకాసు సువార్త 24వ అధ్యాయం 30-31 వచనం కలిసి చదువుదాం. గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూక్ chapter 24, reading all together verse 30 and 31. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. మరొకసారి చదువుదాం, బిగ్గరగా మీ భాగాన్ని చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయెను. ప్రభు ప్రేమకు సాదృశ్యమైన బలలో పాలు పొందటానికి మనం ఉచితంగా ఆహ్వానించబడుతున్నాం. యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా పాపక్షమాపణ పొందిన మనము ఆయన శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసి బలలో పాలు పొందడం ద్వారా ఆయన రాకడ కొరకై సిద్ధపరచబడుతున్నామన్న సాక్ష్యాన్ని తెలియజేస్తూ ఉన్నాం. చదువుకున్న వాక్య భాగ సందర్భం మనకు తెలుసు. ఇద్దరు వ్యక్తులు యెరూషలేము నుండి ఎమ్మాయి వైపు ప్రయాణం చేస్తున్నారు. దాదాపు 7 మైళ్ళ ప్రయాణం. ఉదయకాలమే ఆరంభించినారు. తీవ్రమైన ఎండ లాంటి పరిస్థితులు గుండా బహుశా వాళ్ళు వెళుతూ ఉన్నారేమో. జరిగిన సంగతుల గురించి మాట్లాడుతుండగా యేసు తానే వచ్చి వారితో కూడా నడిచాను. ఆ తర్వాత అందరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. యేసు ప్రభువు వారితో కలిసి భోజనానికి కూర్చున్నాడు. ఆయన రొట్టె విరిచి వారికి ఇచ్చినప్పుడు వారు కన్నులు తెరవబడెను, ఆయనను గుర్తుపట్టిరి. ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మన కన్నులు తెరవబడాలా, ఆయనను మనం గుర్తుపట్టాలా. అనేక సార్లు మనం ఆయన ఎందుకు గుర్తుపట్టలేకపోతున్నాం అంటే మన కళ్ళు తెరవబడట్లేదు. అంటే కళ్ళు మూసుకుని పడ్డాయి. ఎవరి కళ్ళు మూసుకుంటాయి? మనోనేత్రములు వెలిగించిన యేసు ప్రభువారు, శిలువ శక్తిని బట్టి వెలిగించబడిన మనం చూడగలిగే కన్నులు మనకు అవసరం. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మొదట మన కళ్ళు తెరవబడాలి. దేవుని వాక్యములో కళ్ళు తెరవబడిన 5 సందర్భాలు మనకు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాయి. మొదటి యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9వ అధ్యాయం 17వ వచనం. జాన్ చాప్టర్ 9 వర్స్ 17. యోహాను 9:17. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడగగా, ఇక్కడ గుడ్డివాడు మనకు పరిచయం. పుట్టింది మొదలుకొని గుడ్డివాడు. పుట్టింది మొదలుకొని కొత్త నిబంధనల్లో అంగవైకల్యం కలిగి కనిపించే వ్యక్తి మొదటి వ్యక్తి ఈయనే. పుట్టింది మొదలుకొని అంగవైకల్యం ఉన్న 3 ఉన్నారు బైబిల్లో. దాంట్లో మొదటి వ్యక్తి ఈ 9వ అధ్యాయంలో గుడ్డివాడు. రెండవ వ్యక్తి 3వ అధ్యాయంలో కుంటివాడు. 3వ అధ్యాయం అంటే అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో. 3వ వ్యక్తి అపోస్తల కార్యాలు 14వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. ఈ 3 పుట్టింది మొదలుకొని అంగవైకల్యం కలిగి ఉన్నారు. అయితే కరుణాసంపన్నుడైన దేవుడు వారిని బాగు చేయడానికి ఇష్టపడ్డాడు. మొదట కళ్ళు తెరవబడితే ఆ తర్వాత కాళ్ళు బాగా మందిరంలోకి వెళ్తాం. కళ్ళే తెరవబడకపోతే కాళ్ళు ఎలాగ బాగవుతాయి? బల దగ్గరికి వచ్చినప్పుడు ఇంకా రక్షణ లేదేమో, నీకు పాపక్షమాపణ మారమనసు లేదేమో, నీ కళ్ళు తెరవబడలేదేమో, ఆయనను చూచే కళ్ళు కావాలి. గుడ్డివాడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారిని స్వస్థపరిచినాడు. వాని కళ్ళు తెరవబడ్డాయి. వాని అనేక మంది రకరకాలుగా మాట్లాడారు. వాడు చెప్పిన జవాబు ఏంటంటే, ఆయన ఎవరో, ఇంక మీరు ఇంత మాట్లాడుతుంటే నేనేం చెప్పాలి? ఒక్కటి మాత్రం నాకు తెలుసు, నేను గుడ్డివాడనై ఉండి ఇప్పుడు చూస్తున్నాను. కనుక ప్రభు వల్ల మనకు అదే జ్ఞాపకం చేస్తుంది. మొదటి ఓపెన్డ్ ఐస్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు ఇంకా తలుపులు తెరవబడి ఉన్నాయి.
బల్ల భూమి మీద ఉన్నంత కాలం మానవుడు రక్షించబడటానికి ఇంకా తలుపులు తెరవబడి ఉన్నాయి, ఇంకా కళ్ళు తెరవబడటానికి అవకాశం ఉంది అని తెలియచేస్తుంది. ఇంకా నువ్వు యేసుప్రభుని అంగీకరించకుండా ఉంటే ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గర నీ కళ్ళు కూడా తెరవబడాలని కోరు. ఆయన కళ్ళు తెరవటానికి భూమి మీదకి వచ్చినాడు. రెండవది, కళ్ళు ఎందుకు తెరవబడాలా? 16వ అధ్యాయం ఆదికాండం 16వ అధ్యాయం. మన్నించండి, 21. జెనసిస్ చాప్టర్ 21 19వ వచనం. ఆదికాండము 21వ అధ్యాయము 19వ వచనం చాలా పరిచయమైన లేఖన భాగం. ఇక్కడ కళ్ళు తెరవబడవలసిన ఆవశ్యకతను గురించి రాశాడు. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ దిత్తె నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చిన. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు అనేకులు ఈ దినాల్లో నీళ్లు లేక అలమటించి చనిపోయే స్థితిలో ఉన్నారు. ఆ రెండేళ్ళలో ఇష్మాయిల్ అలాంటి స్థితిలో ఉన్నాడు. ఈ దినాల్లో అనేకులు అలాగున్నారు. అందుకే యేసు ప్రభువు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయంలో అన్నాడు, ఈ రొట్టెని తిని పాత్రలో త్రాగువాడు ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. మరణాన్ని ప్రచురించాలంటే అర్థం ఏంటి? నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వాలా. నీళ్లు తీసుకెళ్ళి ఇవ్వాలంటే అసలు మనకు నీళ్లు చూసే కళ్ళు ఉంటేగా ఎక్కడున్నాయి నీళ్ళు తెలిసేది? ఆ నీళ్ళే యేసు ప్రభు వారు. యోహాను 4లో యేసు ప్రభు అన్నాడు, నేను ఇచ్చి నీళ్లు త్రాగవాడు మరెన్నడూ దప్పికొన్నాడు. మరి ఆ నీళ్లు మనం చూడాలి కదా, ఆ యేసును మనం చూడాలి కదా. కనుక బల దగ్గరికి వచ్చినప్పుడు మనం యోగ్యంగా పాలు పొందుతూ ఉన్నామంటే అర్థం ఏంటంటే మన కళ్ళు తెరవబడతాయని అర్థం. విషయం మన కళ్ళు తెరవబడట్లేదంటే మనం యోగ్యంగా పాలు పొందట్లేదంటే తప్ప కాదేమో. కనుక దేవా, ఈ అరణ్యం అనే లోకంలో నా కళ్ళకు కూడా తెరువు. ఇష్మాయిల్ లాంటి చిన్నవాడు అనేకులు మరణానికి సమీపంగా ఉన్న నీళ్లు లేకుండా వారికి తిత్తిలో నీళ్లు నింపి నేను తీసుకెళ్ళి ఇవ్వాలా. ఆ తిత్తి మన హృదయం. ఆ తిత్తి నీళ్లతో ఉందా, ఖాళీతో ఉందా? నీళ్లతో ఉంటేనే వేరే వారి దాహం తీరుతుంది. వాడు బ్రతికాడు, తర్వాత గొప్ప దేశం అయ్యాడు. అది మనకు చరిత్ర ఎరిగిన సంగతి. ఈ దినాలు దేవుడు అలాంటి హాగర్లు కావాలని కోరుతున్నాడు. రొట్టెలో పాలు పొందిన తర్వాత కళ్ళు తెరవబడిన హాగర్లు ప్రభుబల దగ్గర చేరి రావడం అవశ్యం. నీళ్లు సంతృప్తిని జ్ఞాపకం చేస్తున్నాయి, నీళ్లు నెమ్మదిని జ్ఞాపకం చేస్తున్నాయి. కనుక మొదటిది, చూపు కొరకు కళ్ళు తెరవబడ్డాయి. ఓపెన్డ్ ఐస్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు కళ్ళు తెరవబడ్డాయి. రెండవది, ఓపెన్డ్ ఐస్ ఫర్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి కొరకు కళ్ళు తెరవబడ్డాయి. మూడవది, కళ్ళు ఎక్కడ తెరవబడ్డాయి? సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. సంఖ్యాకాండం 22వ అధ్యాయం 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచిన గనుక దూసిన ఖడ్గం చేతబట్టుకుని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతడు చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా. బిలాము లాంటి వాళ్ళ కళ్ళే తెరవబడాలని దేవుడు కోరితే ఇంక మన కళ్ళు ఇంకెంత దేవుడు తెరవాలని కోరుతున్నాడు. ఆయన మంచి ప్రవక్త, దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడిన వ్యక్తి. అలాంటి ఆయన కళ్ళే తెరవబడినాయంటే అర్థం ఏంటంటే మూసుకున్నాయని అర్థం. వాళ్ళ కళ్ళు తెరవబడినంటే అంతదాకా వాళ్ళ కళ్ళు మూసుకున్నాయని అర్థం. ఇప్పుడు మన కళ్ళు మూసుకున్నాయి, తెరవబడ్డాయా? మూసుకున్నాయంటే తెరవబడతాయి, లేదు తెరవబడ్డాయంటే అవి మూసుకునే ఉంటాయి. కనుక ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రొట్టెను విరిచిన వెంటనే ఏమైంది? వారి కళ్ళు తెరవబడ్డాయి. అదే మనం యోగ్యంగా పాలు పొందే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన పరిచర్య చేస్తున్నాడు, పాపం చాలా పరిచర్య చేస్తున్నాడు బలంగా మన మాదిరి. కానీ కళ్ళు తెరవబడకుండా పరిచర్య చేస్తుంటాడు. సాధ్యమే, మనం కూడా పరిచర్య చేస్తుంటాం. దానం మొదలుకొని బెర్షెబా దాకా ఎంత పరిచయం చేస్తుంటామంటే అంతమందిగా చేస్తుంటాం. సండే క్లాస్ మందే, విబిఎస్ మందే, మెయిన్ లెసన్ మందే, క్లోజింగ్ లెసన్ మందే, చెప్పుల్ స్టాండ్ మందే, వన్ రూమ్ మందే, కిచెన్ మందే, స్టేజ్ మందే, ఆన్ ద డయాస్ మందే, ఆఫ్ ద డయాస్ మందే. కానీ కళ్ళు తెరవబడి పనిచేస్తున్నాం, కళ్ళు మూసుకొని పనిచేస్తున్నామా? కళ్ళు మూసుకునే ఆయన పనిచేస్తూ ఉన్నాడు. దేవుడు ఆయన కళ్ళు తెరిపించడానికి ఇష్టపడ్డాడు. ఒక జంతువుతో మాట్లాడాడు,
కానీ జంతువుతో మాట్లాడితే వినబడేంత చెవులుంటే ఇంకేముండే పరిసరలో పాలు పొందే మనకు. వేరే వారికి జంతువు మాట్లాడితే మెలకు వస్తుంది, కానీ పరిచర్లో పాలు పొందే వాళ్ళకి అంత తేలిక రాదు. అందుకనే జంతువు మాట్లాడితే ఆయనకేం అర్థం కాలేదు. దేవుడే తాను బయలుపరచుకోవటానికి ఇష్టపడ్డాడు. కత్తి దూసిన కత్తి చేత పట్టుకుని రోడ్లోకి వచ్చి మధ్యలో నిలబడితే స్టాప్, రెడ్ సిగ్నల్ వేసినాడు. అదేంటి, నాకేంటి రెడ్ సిగ్నల్ ఏంటి, నేను ఎప్పుడు గ్రీన్ ఛానల్లో వెళ్తాను కదా, ఆల్వేస్ ఫ్రీ కదా అని భవిష్య అనుకున్నాడేమో. మనకు లోకమంతా గ్రీన్ సిగ్నల్ పెట్టిందేమో, దేవుడు రెడ్ సిగ్నల్ పెట్టింటాడు. అది మనకు చాలాసార్లు తెలియదు. లోకమంతా మనకు రెడ్ సిగ్నల్ పెట్టిందేమో, దేవుడు గ్రీన్ సిగ్నల్ పెట్టింటాడు. అది కూడా మనకు చాలాసార్లు తెలియదు. దేవుడు బిలాము కళ్ళు తెరిచినాడు. ఒక్కసారిగా బిలాముకు అర్థమైపోయింది తన దేవుని మార్గానికి వెలపట్ట ఉన్నాడు అని. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు మనము మన పరిచర్య, మన కార్యక్రమాలు, మన కుటుంబం, మన వ్యాపకాలు దేవుడు మనకు అనుగ్రహించింది. దేవుని మార్గానికి వెలపట చేస్తున్నామా, దేవుని మార్గములో చేస్తున్నాం. బలలో పాల పొందుతుండగా నా కళ్ళు తెరువు. నేనే చూసుకోవాలా, వేరే వారిని నన్ను చూడాల్సిన అవసరం లేదు. నేను వేరే వారిని కూడా చూడను. నా కళ్ళు ఎందుకు తెరవబడాలంటే నన్ను నేను చూసుకోవటానికి. ఓపెన్డ్ ఐస్ ఫర్ సర్వీస్, సేవ కొరకు, పరిచర్య కొరకు మన కళ్ళు తెరవబట్ట అవసరం. నాలుగోది, మన కళ్ళు ఎందుకు తెరవబడాలా? రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కళ్ళను తెరవ చేసిన గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్నిగుర్రముల చేత రథముల చేతను నిండియుండుట చూచెను. ఎలీషా దగ్గరే ఉన్నాడు, కళ్ళు లేవు. ఇది సాధ్యమే. మన పరలోకపు ఎలీషా యేసుప్రభు వారే. ఆయన దగ్గరే మనం ఉంటాం. అబ్బాయి ఎలీషా ఎంత గొప్పోడంటే నిజమే, యేసుప్రభు ఎంత గొప్పోడంటే నిజమే. ఎలీషా శిష్యుడు గొప్పోడు కావాలి కదా, అది ప్రాముఖ్యమైనది. యేసుప్రభు గొప్పోడే, ఒక క్రైస్తవులకు గొప్పోడు కావాలి కదా, అది ప్రాముఖ్యమైన సంగతి. అందుకే జాన్ వెస్లీ అనే భక్తుడు అన్నాడండి, గివ్ మీ 100 people who fear nothing but God, who hate nothing but sin, I will change the whole world ups and down. పాపమంటే మాత్రమే ద్వేషించేవారిని, దేవుడంటే మాత్రమే ప్రేమించేవారిని నాకు 100 మందిని ఇవ్వండి, ప్రపంచాన్ని తలక్రిందలు చేస్తానన్నాడంట. అయితే ఆ దినాల్లో ప్రపంచం ఆయనకు 100 మంది అలాంటి వాళ్ళని ఇవ్వలేకపోయింది. అందుకే తలక్రిందలు చేయలేకపోయాడు, ఆయన వెళ్ళిపోయాడు. అంటే అర్థం ఏంటి? ఆ 100 మంది మనం లేము ఇక్కడ. 1000 మంది ఉన్నాం ఏంటంటే 100 మంది కావాలంటారు? ఉన్నాం, చాలా లక్షలు ఉన్నాం. ఏం లాభం? దేవుడు అంటే ప్రేమ లేదు. ఏం లాభం? పాపం అంటే ప్రేమ. ఇంక మనలాంటి వారి ద్వారా భూమిని తలక్రిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారా అని ఎవరంటారు? ఎలీషా దగ్గర ఉన్నాడు, ఎలీషా ఆత్మ రాలేదు. ఎలీషా దేవుడు ఆయన దగ్గర లేడు. ఎలీషా ఏలియా దగ్గర ఉన్నాడు. ఏలియా వెళుతుంటే మామూలుగా మనమైతే ఏమంటాం, ఎవరైనా మనకంటే పెద్దన్న వాళ్ళు చనిపోతా ఉంటే, బ్రదర్ మీ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఫిక్స్డ్ ఎంత పెట్టారు, ఎక్కడెక్కడ ఆస్తులు ఎక్కడున్నాయి, కారు ఎక్కడుంది, బిల్డింగ్లు డాక్యుమెంట్స్ అన్నీ ఎక్కడున్నాయి, ఒకసారి మాకు చెప్పేసి గార్జెస్ తాళాలన్నీ ఇచ్చేసి ఆ తర్వాత ప్రార్థన చేస్తాం, మీరు చల్లగా జారుకోవచ్చు అని చెప్తాం. అంతేనా? అందుకే బహుశా మనం ఏలియా వాళ్ళ ద్వారా తరబేతి కావట్లేదేమో. ఎలీషా లాంటి వాడు మాత్రమే ఏలియా ద్వారా తరబేతి కాగలడు. ఏలియా దగ్గర ఎలీషా ఏమడిగాడు? అయ్యా నువ్వు వెళుతున్నావు, ఎంత సంపాదించినావు, కొద్దిగా ఇచ్చేసి పోకపోయావా, నీకు ఎలాగో పిల్లలు లేరు కదా, పెళ్ళి కూడా లేదు కదా అని అన్నాడా? లేదా ఎవరు నీ సర్కిల్లో ఉన్నారో అసెంబ్లీలన్నిటికీ ఒకసారి చెప్పిపో, నా తర్వాత ఈయనే చూసుకుంటాడు, కొద్దిగా చూసుకోండి అని చెప్పిపో అని అన్నాడా? నీ పాపులారిటీ నాకు కూడా వచ్చేటట్టు చెయ్యి అని అన్నాడా? బహుశా ఇవైతే మనమందితే ఇవే కోరుతాం. కానీ ఆయన ఒకటే అన్నాడు, గివ్ మీ ద డబుల్ పోర్షన్ ఆఫ్ యువర్ స్పిరిట్, నీ ఆత్మలో నాకు 2 అంతలు. ఏలియా లాంటి వాడు అన్నాడు, దిస్ ఈజ్ టూ హార్డ్ ఫర్ మీ టు గివ్, ఇది కూడా చాలా కష్టం. కానీ నువ్వు అడిగావు కనుక భవిష్యత్ తప్పదు. కనుక ఏలియా ఆరోహణం అవుతుండగా ఎలీషా కేకలేశాడు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములను గుర్రములను నీవు కాదా? భక్సింగ్ గారు ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన పార్థవ దేహాన్ని హైదరాబాద్లో నారాయణగూడలో మట్టికి అప్పగించే సమయంలో కోషి గారు కూడా ఇదే మాటలే కేకలు వేశాడు, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలీయులకు రథములను గుర్రములను
నీవు కావాలి. ఇది నాన్న ఏలియాలు వెళ్ళారు, ఎలీషాల దేవుడికి కావాలి. ఎలీషాలు వెళ్ళారు, ఎలీషాతో పాటు ఉన్న ఘనమైన శిష్యులు లాంటి వాళ్ళకి కావాలి. ఎలీషాతోనే ఉన్నాడు, కళ్ళు మూసుకుని ఉన్నాడు. ఇది నాన్న మనం కూడా చాలా గొప్ప వ్యక్తులతోనే ఉన్నాం, కానీ కళ్ళు మూసుకుని ఉన్నాం. ఎలీషా వాడిని కళ్ళు తెరవలేకపోయాడు, అంత గట్టిగా మూసుకొని ఉన్నాడు. సులభంగా అయితే తెలిసిండేవాడేమో. అందుకు ప్రార్థన చేసి, దేవా విని కళ్ళు తెరువు. చుట్టూ తనకు విజయం ఉంది, కానీ విజయం గమనించలేకపోతున్నాడు. మన చుట్టూ కూడా దేవుని విజయం ఉంది, దేవుని భద్రత ఉంది, దేవుని కాపుదల ఉంది, అగ్ని రథాలు మన చుట్టూ ఆవరించున్నాయి, కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే ఆ కళ్ళు లేవుగా. భౌతికమైన కళ్ళే మనం పెట్టుకొని ఉంటాం, అందుకే అర్థమవుతా ఉంటాయి. చూడండి, కొంతమందికి సైట్ ఉందనుకోండి, దగ్గరుండే వస్తువులు వాళ్ళకి కనిపించదు అనుకోండి, వాళ్ళకి కళ్ళు ఉంటాయి. మైక్ ఎక్కడ పెట్టావమ్మా అంటే ఇక్కడే ఉంది. ఇక్కడెక్కడ ఉంది? అబద్ధాలు చెప్తావేంటి? ఎక్కడే ఉందని అంట. అదే కదా, నీ దగ్గరే ఉంది, నా దగ్గర ఎక్కడ ఉంది? లేదే, కళ్ళు ఉన్నాయి కదా, చూడొచ్చుగా. లేదు. మళ్ళీ వాళ్ళకి ఏం కావాలి ఇప్పుడు? గ్లాస్ కావాలి, మళ్ళీ అద్దాలు కావాలి. అద్దాలు పెట్టుకుంటే అప్పుడు దగ్గరలో కనిపిస్తుంది. ఇప్పుడు కూడా మనకేం కావాలంటే అద్దాలు కావాలా. అందరికి కళ్ళు ఉన్నాయి, కానీ దానికి సైట్ లేదు. ఇప్పుడు సైట్ ఉండే అద్దాలు కావాలి. ప్రభు బల దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవా నేను కూడా నిన్ను చూసినట్లు నా కళ్ళు తెరువు. ఓపెన్డ్ ఐస్ ఫర్ సక్సెస్. విజయం కొరకై కళ్ళు తెరవబడట. ఆ తర్వాత వారు పొందిన విజయం అద్భుతంగా బైబిల్లో రాయబడింది. ఇది నాన్న క్రైస్తవుడు విజయ భూమి మీద నిలువబడి ఉన్నాడు. ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు విజయం దయచి అని కాదు, విజయాన్ని నేను ఆపాదిస్తున్నాను, యుద్ధం యెహోవాదే అని దావీదు వలే ముందుకెళ్ళే వాళ్ళని దేవుడు ఇది నాన్న కోరుతూ ఉన్నాడు. యేసు రొట్టె పట్టుకొని విరిచి తర్వాత వారి కళ్ళు తెరవబడిన వారు ఆయనను గుర్తుపట్టిరి. కళ్ళు ఎందుకు తెరవబడ్డాయి అంటే రొట్టెలు తినటానికి కాదు. కళ్ళు ఎందుకు తెరవబడ్డాయి అంటే రసం తాగటానికి కాదు. కళ్ళు ఎందుకు తెరవబడ్డాయంటే ఆయనను గుర్తుపట్టడానికి. ఇది నాన్న మన కళ్ళు దేనికి తెరవబడుతున్నాయి? లోకానిక, కుటుంబానిక, వస్త్రాలక, బంగారిక, నగలకే, ఆస్తిక, రియల్ ఎస్టేటా, అన్రియల్ ఎస్టేటా, వడ్డీ వ్యాపారాలా? దేనికి కళ్ళు తెరవబడుతున్నాయి? ఓపెన్ మై ఐస్, నా కళ్ళు తెరువు. 4 విషయాలు తెచ్చిన. మొదటిది ఓపెన్డ్ ఐస్ ఫర్ సాల్వేషన్, రక్షణ కొరకు కళ్ళు తెరవబడాలి. రెండవది ఓపెన్డ్ ఐస్ ఫర్ సాటిస్ఫాక్షన్, సంతృప్తి కొరకు కళ్ళు తెరవబడాలి. మూడవది ఓపెన్డ్ ఐస్ ఫర్ సర్వీస్, పరిచర్య కొరకు కళ్ళు తెరవబడాలి. నాలుగవది ఓపెన్డ్ ఐస్ ఫర్ సక్సెస్, విజయం కొరకు కళ్ళు తెరవబడాలి. ఐదవది ఆఖరిది పరిచయమైన వాక్య భాగం 119:18 వచ్చిన. 119 అంటే కీర్తన అనే అర్థం. 67 తర్వాత ఇంకెన్ని చెప్పినా 67, 68, 69, 70, 80 అని చెప్పినా దాని కీర్తనలు అని చెప్పాల్సిన అవసరం లేదు. 67 తర్వాత ఇంకేది చెప్పినా 150 దాకా కీర్తనలు అని చెప్పాల్సిన పని లేదు. సరేనా? 119:18 వచ్చిన. నేను నీ ధర్మశాస్త్రమనందు ఆశ్చర్యకరమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువు. ఈయన దావీదు రాశాడని కొంతమంది అంటారు, ఇజ్రా రాశాడని కొంతమంది అంటారు. 119వ కీర్తన ఎవరు రాస్తేనేమి కీర్తనకాడని మనం పేరు పెడదాం. ఆ కీర్తనకాడికే కళ్ళు తెరవబడాలని కోరితే ఇంక మన సంగతి ఏంటి? నీ ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూసినట్లు నా కళ్ళు, ఓపెన్డ్ ఐస్ ఫర్ స్క్రిప్చర్స్, వాక్యము కొరకు కళ్ళు తెరవబట్ట. ఆ వాక్యమే యేసు ప్రభు. కనుక మనం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, దేవా నీ వాక్యం కొరకు నా కళ్ళు తెరువు. వాక్యంలో ఏముంది? వాక్యమే దేవుడు. దేవుని వాక్యమను నామము గలవాడు యేసుక్రీస్తు ప్రభువు. కనుక బల దగ్గరికి మనం తిరిగి వస్తున్నప్పుడు మన కళ్ళు ఇంకా మూతలు పడ్డాయి. ఇప్పుడు ఏం చేయాలంటే కళ్ళు పొరలు రాలాలి. దేవుడు కళ్ళుదేరు ప్రభు అని పోతా ఉంటే ఆయన ఏం చేస్తాడు? ఉమ్మి వేసి నేల మీద బురద చేసి కళ్ళకు రాస్తాడు. ఇష్టమేనా బురద కళ్ళకు పూసుకోవడము? అడు గుడ్డోడు కనుక పూసుకున్నాడు, కళ్ళు ఉన్నాడైతే ఎవడు పూసుకోడు. ఏం చేస్తున్నాడో ఆయన తెలియదు కనుక గుడ్డోడు కనుక ఉమ్మేస్తున్నాడా, బురద చేస్తున్నాడా, పూస్తున్నాడా ఏం తెలియదు కనుక ఏదో ఈయన చేస్తున్నాడులే అనుకొని పూసుకున్నాడు. అదే మనం కళ్ళున్నోడు పోయి అడిగామనుకో నా కళ్ళు తెరువని, మన కళ్ళు ఎదుటే ఉమ్మేసి, మన కళ్ళు ఎదుటే బురద చేసి, మన కళ్ళు ఎదుటే మన కళ్ళకు పూసి వెళ్ళి సిలో ఏమి కోనేళ్ళు కడుక్కోమంటే కడుక్కుంటామా లేదా? అంటే గుడ్డివాని వల్లే అంత సామాన్యంగా దేవుని మీద ఆధారపడటానికి మనం ఇష్టపడాలి. దేవా నీ రక్తం చేత నా కళ్ళు కడుగు,
నా కళ్ళు పొరలు తొలగించబడాలి, నేను నిన్ను చూచి గుర్తుపట్టాలి. ఈయన ప్రభువు సుమి. రోజులు గడుస్తూ ఉన్నాయి. యెహోవా సంవత్సరం జరుగుతుండగా నీ కార్యము నాలో నూతన పరచు. వారితో కూడా భోజనమున కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా, విరిచి పంచిపెట్టినప్పుడు, విరిచి పాలు పొందినప్పుడు, విరిచి రొట్టెలోనికి మనము శరీరముగా ఉన్నామని జ్ఞాపకం చేయబడుతున్నప్పుడు మన కళ్ళు తెరవబడాలి. తెరవబడకపోతే యోగ్యంగా మనం పాలు పొందట్లేదన్న సంగతి మర్చిపోకూడదు. కనుక ప్రభు బలలోనికి మనం వస్తుండగా, ప్రభువా రక్షణ లేని వారు దేవా నా రక్షణ కొరకు నా కళ్ళు తెరువు. రెండవది, ఇంకా లోకంలో రక్షణ లేని వాళ్ళు అనేకులు ఉన్నారు. వాళ్ళని చూసే కళ్ళు మనకు లేవు. వాళ్ళు కొద్దిసేపు అయిపోతే బహుశా నీళ్ళు లేవని చనిపోతారేమో అరణ్యంలో. వాటర్ ఈజ్ ద మోస్ట్ ప్రెషియస్ కమాడిటీ ఇన్ ద గల్ఫ్. పాశ్చాత్య దేశం ముఖ్యంగా గల్ఫ్లో ఉన్న నీళ్లు చాలా ప్రశస్తమైన వస్తువు. ఏదైనా దొరుకుతుంది కానీ నీళ్ళే కష్టం. లోకంలో ఏదైనా దొరుకుతుంది కానీ ఎక్సెప్ట్ గాడ్. గాడ్ ఈజ్ ద ప్రైస్లెస్ కమాడిటీ ఇన్ ద వరల్డ్. దేవుడి భూమి మీద చాలా గొప్ప వ్యక్తి. ఆయనగా చూసే కళ్ళు మనకు అవసరం. ఆయన మనం చూసిన తర్వాత మన తిత్తులు తీసుకుని వెళ్ళి అలాగే నీళ్లు కొరకు ఇబ్బంది పడుతున్న వారికి ఇచ్చి వారి ప్రాణాలు సేద తీర్చి వారిని బ్రతికించాలి. ఎవరికి తెలుసు వాళ్ళు గొప్ప జనం అవుతారని? ఎవరికి తెలుసు వాళ్ళ ద్వారా అనేక దేశాలు వస్తాయని? ఎవరికి తెలుసు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడని? హాగర్ ఎక్కడో పోయింది కానీ హాగర్ ద్వారా బ్రతికి బయటపడిన ఇష్మాయేలు యొక్క సైన్యము లెక్కకు మించేటట్లయింది ఈ దినాన ప్రపంచంలో. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి! ఇలాంటి దాని కొరకు మన ప్రయాసించి. మూడోది, ఓపెన్డ్ ఐస్ ఫర్ సర్వీస్. పరిచర్య కొరకై. మనం ఏం పరిచర్య చేస్తున్నా కళ్ళు మూసుకొని పరిచర్య చేయకూడదు. సండే క్లాస్ కానీ విబిఎస్ కానీ ఏ పరిచర్య అయినా సరే, దేవా నా కళ్ళు తెరువు. మన కళ్ళు తెరవబడితే మనం ఇంకోటి కళ్ళు తెరుస్తాం. మనమే తెరవబడకపోతే మనం వేరే వారి కళ్ళు తెరవలేం. ఆ తర్వాత మన చుట్టూన్న విజయాన్ని చూడటానికి దేవుడు మన కళ్ళు తెరవాలని కోరుతున్నాడు. దేవుని వాక్యం తెరిచినప్పుడు మనకు యేసుక్రీస్తు ప్రభు అర్థమవుతాడు. కనుక వారి కన్నులు తెరవబడను, అప్పుడు ఆయనను గుర్తుపట్టరి. అలా ప్రభు బలలో యోగ్యంగా మనం పాలు పొందినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక.